రక్తహీనతలాగే ఇవాళ మహిళలకు పీసీఓడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిని ఋతుచక్రం గాడి తప్పుతోంది. నెలసర్లు గతి తప్పడం వల్ల గర్భధారణలోనూ సమస్యల తాకిడి పెరుగుతోంది. దీంతో చాలా మందికి సంతాన రాహిత్యం అనేది సమస్యగా పరిణమిస్తోంది. పీసీఓడి సమస్యతో సంతాన సాఫల్యత ఎలా దెబ్బతింటుందో, ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక తోటలో ప్రతి నెలా పువ్వు వికసించాలంటే సరైన కాలం, నీరు, ఎరువు అవసరం. అలాగే మహిళల్లో గర్భధారణ జరగాలంటే ప్రతి నెలా అండం క్రమం తప్పకుండా విడుదలవుతుండాలి. కానీ అండాశయాల్లోని నీటి బుడగల మూలంగా మొత్తంగా ఋతుచక్రమే గాడి తప్పుతోంది. సాధారణంగా మెదడులోని పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే FSH, LH హార్మోన్లు అండాశయాలను నియంత్రిస్తాయి. అండాశయాల్లో పెరిగిన ఫాలికల్స్ లో ఒకటి పరిపక్వమై అండాన్ని విడుదల చేస్తుంది. దీనినే ఓప్యులేషన్ అంటారు. కానీ పీసీఓఎస్లో అండాశయాలు చిన్న చిన్న నీటి బుడగల్లాంటి ఫాలికల్స్తో నిండిపోతాయి. అవి పెరుగుతాయి, కానీ పరిపక్వమైన అండాన్ని విడుదల చేయలేవు. ఫలితంగా నెలసరి అస్తవ్యస్తమవుతుంది. గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి. చెట్టు బాగుంటేనే పండు బాగుంటుంది అన్నట్లు అండోత్పత్తి సక్రమంగా జరిగితేనే మాతృత్వం అనే మధుర ఫలం దక్కుతుంది. అందుకే పీసీఓఎస్ను కేవలం నెలసరి సమస్యగా తీసిపారేయకుండా వంధ్యత్వానికి దారితీసే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనకి ఎప్పుడు కూడా పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడిలో ఏంటంటే డిసీజ్గా స్టార్ట్ అవుతుంది. ఈ క్రానిక్ యానోవులేషన్, అండం విడుదల అవ్వకపోవడం వల్ల మనకి సెక్స్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇన్సులిన్లో మనకి అండ్ ఆల్సో మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్లో మనకి ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఎగ్ అన్నది రిలీజ్ కాక మనకి పీరియడ్స్ అన్నవి ఇర్రెగ్యులర్గా రావడము, రాకపోవడము, లేకపోతే అతిగా అవ్వడము ఎలా అన్న ప్రెజెంట్ అవ్వచ్చు. దీంతో పాటు ఊబకాయం కూడా ఉంటుంది. పీసీఓఎస్లో ఏంటి, మొత్తం సిండ్రోమిక్ అపియరెన్స్ లైక్ ఊబకాయం ఉండటం, అంటే పొట్ట భాగంలో ఎక్కువగా ఊబకాయ ఉండటం, తర్వాత హెయిర్ ఫాల్ ఉండటము, యాక్ని అంటే మొటిమలు రావటం, అవాంఛిత రోమాలు రావటం, డయాబెటీస్, హైపర్ టెన్షను, మళ్ళీ పీరియడ్స్ తక్కువగా రావడం, లేకపోతే అతిగా రావడం, ఎర్లీ ఏజ్లో క్యాన్సర్స్ రావడము, కార్డియాక్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు రావటం అనేది పీసీఓఎస్లో మనం చూస్తాం. సో దిస్ కేటగరైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సంతానాలేమి ఎలా వస్తుంది అంటే మనకి అండం విడుదల కాకపోవడం. ఇది అండం ఎలా విడుదల అవ్వదు, మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మనకి ఈస్ట్రోజన్ మీద ప్రభావితం చూపిస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ తగ్గడము, మేల్ హార్మోన్ ఆండ్రోజన్ పెరగడం వల్ల మనకి పీరియడ్స్ అన్నవి సరిగ్గా రాకపోవడము, పీరియడ్స్ కనుక రాకపోతే ప్రొజెస్ట్రాన్ అన్నది కూడా విడుదల కాకపోవడం, ఇట్లా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే అండం విడుదల కాదో, ఎగ్ రిలీజ్ కానప్పుడు మనకి ఫలదీకరణ అన్నది జరగదు. ఫస్ట్ పీరియడ్స్ రావు, తర్వాత ఎగ్ రిలీజ్ రాకపోతే మనకి స్పర్మ్ లోపల వదిలినా కూడా మనకి ఫలదీకరణ జరగడానికి, మనకి గర్భం దాల్చడానికి అండం అన్నది అవైలబిలిటీ ఉండదన్నమాట. అండాశయాల్లో నీటి బుడగల్ని తెచ్చిపెట్టే పీసీఓఎస్కు హార్మోన్ల అసమతుల్యత మొదలుకొని జన్యుపరమైన ప్రభావం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, జీవనశైలి మార్పులు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. మన శరీరాన్ని ఒక ఆర్కెస్ట్రాగా ఊహిస్తే ప్రతి హార్మోన్ ఒక సంగీత వాయిద్యం లాంటిది. ఒక్కటి తేడా పడితే మొత్తం స్వరమే మారిపోతుంది. పీసీఓఎస్లో అదే జరుగుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి శరీరం మరింత ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఈ అధిక ఇన్సులిన్ అండాశయాలను పురుష హార్మోన్లు అంటే ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. దాంతో అండం పరిపక్వం చెందే ప్రక్రియ దెబ్బతింటుంది. దీని తాలూకు లక్షణాలు కూడా ఒక్కో మహిళలో ఒక్కోలా ఉంటాయి. నెలసరి ఆలస్యం కావడం, 2-3 నెలలకు ఒకసారి రావడం, అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, మొటిమలు, తల వెంట్రుకలు రాలిపోవడం, ముఖంపై గడ్డం, వెంట్రుకలు రావడం, మెడ, చంకల వద్ద నల్లటి మచ్చలు కనిపించడం, ఇవన్నీ పీసీఓఎస్ సంకేతాలు కావచ్చు. కొన్ని సందర్భాలలో బయటికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా గర్భం రాకపోవడం ద్వారా మాత్రమే ఈ సమస్య బయటపడుతుంది.
సింపుల్ పీసీఓడి కనుక తీసుకుంటే దిస్ ఈజ్ రివర్సిబుల్. మనం చేసే యాక్టివిటీస్కి మనము ఎంత ఆహారం, ఎంత క్యాలరీస్ తీసుకుంటే మంచిది అన్నది ఒకటి న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడము, అండ్ ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేయడం, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము, అండ్ ఆల్సో నిద్ర. రాత్రి 10 కల్లా చక్కగా పడుకొని ఒక 8 hours డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడం వల్ల మనకు పీసీఓడి అన్నది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే నాట్ జస్ట్ ఓవరీస్, మిగతా ఎండోక్రైన్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఒక మంచి ఆక్సిజన్ అందటము, దాని ఫంక్షనల్ కెపాసిటీ పెరగటము, అండ్ ఆల్సో దాని ఫంక్షనాలిటీ పెరగటము అంతా జరుగుతుంది అనమాట. సో వెన్ ఆల్ దీస్ ఎండోక్రైన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ వెల్, డెఫినెట్గా ఓవేరియన్ డిసీజ్ కూడా మనకు కంట్రోల్ అవుతుంది, ఓవులేషన్ జరుగుతుంది. సో తద్వారా మనకి ప్రెగ్నెన్సీ అన్నది ఇట్ ఈస్ వెరీ ఈజీ. పీసీఓఎస్లో కూడా మనం ఇదే ఫాలో అవుతూ దీంతో పాటు మెడికేషన్ తీసుకోవటం, పీసీఓడి అండ్ పీసీఓఎస్ దీంతో పాటు అడిషనల్గా మెడికేషన్ తీసుకోవటం. ఒకటి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వటానికి, ఇంకోటి డయాబెటీస్ కంట్రోల్ అవ్వటానికి, బీపీ కంట్రోల్ అవ్వటానికి, థైరాయిడ్ కంట్రోల్ అవ్వటానికి, వీటన్నిటికీ మెడికేషన్తో పాటు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేసుకుంటే గనక ప్రెగ్నెన్సీ అన్నది ఇంపాసిబుల్ ఏమీ కాదు. ప్రెగ్నెన్సీ అన్నది వెరీ మచ్ పాసిబుల్. ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న పేషెంట్స్ పెళ్ళయ్యాక ప్రయారిటీ బేసిస్ మీరు పిల్లల్ని ఎంత తొందరగా కంటే అంత బెటర్. ఎందుకంటే దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నాట్ జస్ట్ ఓవులేషన్ ఆర్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించింది కాదు, ఎంతో కొంత డిఎన్ఏ డ్యామేజ్ కూడా ఉంటుంది. మనకి 25 years తర్వాత ప్రతి ఒక్క సెల్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఫర్ genetic damage, not just egg or sperm, let it be skin or anything. సో డెఫినెట్గా ఎంత తొందరగా వీలైతే నాట్ జస్ట్ పీసీఓడి, ఇన్ జనరల్గా చెప్పడం ఏంటంటే 25కి ఒక చైల్డ్, 27కి ఒక చైల్డ్ అవ్వగొట్టుకుంటే బెటర్. పీసీఓఎస్ ఉన్నప్పుడు గర్భధారణ కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. అయితే సకాలంలో సరైన వైద్యం చేసుకోవాలి. ఇందుకు ముందుగా సమస్యను నిర్ధారించాలి. చికిత్సలో భాగంగా డాక్టర్లు ముందుగా నెలసరి చరిత్ర, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, రక్తపోటును పరిశీలిస్తారు. హార్మోన్ పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, ప్రొలాక్టిన్, బ్లడ్ షుగర్, ఇన్సులిన్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేస్తారు. ట్రాన్స్ వజైనల్ అల్ట్రాసౌండ్ ద్వారా అండాశయాల్లో అనేక చిన్న ఫాలికల్స్ ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. పీసీఓఎస్ చికిత్సలో మొదటి ఔషధం మాత్రలు కాదు, జీవనశైలి మార్పులే. శరీర బరువులో కేవలం 5 నుంచి 10% తగ్గిన ఓవ్యులేషన్ తిరిగి ప్రారంభమై సహజ గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు అండోత్పత్తిని ప్రేరేపించే మందులు ఇస్తారు. ఫాలికల్ మానిటరింగ్ ద్వారా అండం విడుదలవుతున్న సమయాన్ని గుర్తిస్తారు. మందులతో ఫలితం లేకపోతే ఐయుఐ, ఐవీఎఫ్ వంటి ఆధునిక పద్ధతులకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒవేరియన్ డ్రిల్లింగ్ వంటి శస్త్రచికిత్సలు కూడా ఉపయోగపడతాయి. పీసీఓడి కొన్నిసార్లు ఎంత మంచి స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేసుకున్నా కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్, పీసీఓ అన్నదైతే వచ్చేస్తుంది మన బాడీలోకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నదైతే వచ్చేస్తుంది. అండ్ యాజ్ హ్యూమన్స్ మనం ఎప్పుడు 100% పర్ఫెక్ట్గా ఉంటామని అయితే చెప్పలేము. ఒక్కొక్క ఫేజ్లో మనకి ఒక్కొక్కటి డామినెంట్గా ఉంటుంది. మనం సెటిల్ అయ్యే ఫేజ్లో స్ట్రెస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుండొచ్చు, ఏదో ఒక టైంలో కొంచెం ఊబకాయం అన్నది వస్తుండొచ్చు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో తెలియకుండానే మనకి జీడిఎం వచ్చేస్తుండొచ్చు. ఎంత కంట్రోల్ ఉన్నా కూడా జీడిఎం అన్నది రావచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఇన్ఎవిటబుల్. సో రాకుండా చూసుకోవడం ఒకటి, దాన్ని ఒకవేళ కనుక వస్తే మెయింటైన్ చేసుకోవడం అన్నదైతే ఈజీ. సో డెఫినెట్గా ఒక ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో, ఒక గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో కనుక మీరు సర్వేలెన్స్లో ఉంటే డెఫినెట్గా మనం దీన్ని కంట్రోల్లో అయితే పెట్టచ్చు. పీసీఓఎస్ మూలంగా సంతాన సాఫల్యత దెబ్బతినకుండా ఉండాలంటే నెలసరి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకూడదు. నెలసరి గాడి తప్పినప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. ఇక పీసీఓఎస్కు పూర్తిగా శాశ్వత నివారణ లేదు, కానీ దాన్ని అదుపులో ఉంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. రోజుకు కనీసం 45 నిమిషాల వ్యాయామం, వేగంగా నడక, యోగా, సైక్లింగ్, కండరాల వ్యాయామాలు శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. తెల్ల బియ్యం, స్వీట్లు, జంక్ ఫుడ్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణ కూడా చాలా ముఖ్యం. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు, పీసీఓఎస్ చక్కగా అదుపులో ఉంటుంది. గర్భధారణ అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి.